కొత్త ప్రభుత్వం కొలువు తీసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఓ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షపూరితమైన పద్ధతిలోనే పరిపాలన సాగిస్తుందని చెప్పి అర్థమవుతా ఉంది. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకేమో చిన్న చూపు, నిర్లక్ష్యం, కేటాయింపులు ఉండవు. అదే ఎన్డీఏ కూటమిలో అంటే నరేంద్ర మోడీకి వత్తాసు పలికేటువంటి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళకేమో పెద్దపీట. ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి తప్ప అభివృద్ధిలో ఈ రాజకీయాలు ఉండడానికి వీల్లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరుగా చూడాలి. అభివృద్ధి అంటే సామాజిక ఆర్థిక అంశాలపైన ముడిపడి ఉంటుంది. అందువల్ల అది కూడా ప్రజలపైన కక్ష దొరిలే అవుతుంది, కానీ అది కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ రైతులకు సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర అంటే మద్దతు ధర పార్లమెంట్లో చట్టం చేస్తా, అది కూడా చేయట్లేదు. ప్రశ్నించే వాళ్ళనేమో అవహేళన చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే కార్మికులకు సంబంధించి చట్టాలు అవి కూడా 4 కోట్ల కింద విభజించి సమ్మెకనరిస్తే అది కూడా చేయట్లేదు. కరోనా సమయంలో వలస కార్మికులు 20 కోట్ల మంది ఉంటే వాళ్ళకు ఒక సమగ్ర శాసనం తీసుకురావాలని అందరూ కోరుతున్నా, నాకు కూడా ఈ వలస కార్మికులు ఇంతమంది ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఇప్పుడేమో నిర్లక్ష్యంగా వివరిస్తున్న తీరు కనపడతా ఉంది. ఇంకోవైపున కేటాయింపులు చూస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రతిపక్షాల కంటే ఇండియా కూటమి అనుకూల పక్షాలకు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకేమో తక్కువ వడ్డింపులు, మిగతా లేవు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకైతే బడ్జెట్లో మొండి చేయి చూపించిన విషయం నేను చెప్పనక్కర్లేదు. నిర్లక్ష్యంగా వేయించినారు. విభజన హామీలు ఏది అమలు చేయలేదు. ఆఖరికి సాగునీటి ప్రాజెక్టు కూడా తెలంగాణకైతే ఘోరమైన అన్యాయం చేసింది బీజేపీ. అసలు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులు మరి ముఖమెత్తుకొని తిరగడానికి వీల్లేదు. వాళ్ళే ఏదైనా నరేంద్ర మోడీతో మొరబెట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ తెలంగాణకు మాత్రం నిధులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. విభజన హామీల కొరకు కొట్టాడాల్సిన అవసరం ఉంది. అవసర పత్రంలో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపీల పైన ప్రధాన గుర్తున్న బాధ్యత ఉందని చెప్పి తెలియపరుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళైనా లేదా మరి మొత్తం మీద తెలంగాణ అన్ని పక్షాలను తీసుకెళ్ళైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇక తెలంగాణలో గత ప్రభుత్వ నిర్వాహకం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నది. అసలు కేసీఆర్ మార్క్ పాలన, కేసీఆర్ నియంత్రిత పాలన, కేంద్రీకృత ఏకపక్ష పాలన, ఇది ఎటువైపు అద్దం పెడతా ఉన్నాయంటే ఇవాళ చూస్తే ఒక్కొక్కటిగా అవినీతి కుంభకోణాలు బహిర్గతం అవుతా ఉన్నాయి. ప్రాణైతే చేయాలి, ప్రాణం తీశారు. మేడిగడ్డ, సుందిల్ల, ఈ బ్యారేజ్ అన్నారం, ఈ బ్యారేజీలకు సంబంధించేమో అన్ని లిఫ్ట్ చేయడమే ఆ రకంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దాన్ని అట్లా చేశారు. దానిలో ఎంత కుంభకోణం జరిగింది, ఏం సంగతి అని దాన్ని బహిర్గతం కావాలి. ఇక విద్యుత్ రంగంలో జరిగినటువంటి అంశాలు అవన్నీ చర్చ జరుగుతూ ఉన్నాయి. సరే, దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఆ జడ్జి ఏదో విలేకరుల సమావేశం పెట్టినాడని దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కేసీఆర్ ఆ జడ్జిని మార్చి ఇంకో జడ్జిని వేయమన్నారు. ఇంకా జడ్జిని వేస్తున్నాం. దానిలో కూడా విద్యుత్ ప్లాంట్ అంటే యాదాద్రిలో, మణుగూరులో, ఇంకా చాలా చోట్ల ఎలాంటి అవినీతి జరిగిందో చెప్పనక్కర్లేదు. ఇక పోతే అన్నిటికంటే ప్రధానంగా సరే కేసీఆర్కు ఒకటే కొడుకు కేటీఆర్, కానీ వాళ్ళ చూస్తే సోమేష్ కుమార్ అంటోడు పెద్ద కొడుకులాగా వివరించాడు. ఎందుకంటే ఆయనే మరి ఒక రకంగా మున్సిపల్ అంటే కమిషనర్గా, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ కమిషనర్ నుంచి ఆయన ఆరంభం అయితే మాకు తెలిసిన కాంచెల్లి. ఇక ఆయన పోయి సిఎస్ అయిపోయి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం చూస్తే
1400 కోట్లు మరి జిఎస్టి వస్తు సేవల పన్ను మాయమైంది. అంటే కిందనే ఉన్నది, పైకి పైన ఉంది, నడి కూడా తప్పించుకపోయినట్టు. ఎట్లా నిధులు అంటే ఇతర కంపెనీస్ ఫ్రాడ్ చేసి వాటి వస్తువులు అమ్మినట్టు చేసినట్టు ఇన్వాయిస్ రేజ్ చేసి, అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దిగజారి, ఎంత విచ్చలవిడిగా మరి వాళ్ళు అవినీతి పాల్పడరు దీన్ని బట్టి అర్థం అవుతుంది.